మంచు ఫ్యామిలీ గొడవలు తొలిసారి రచ్చరచ్చయ్యాయి. ఇన్నాళ్ళు గొడవలు జరుగుతున్నాయనే క్లారిటీ జనాలకున్నా ఈ రేంజ్లో ఎప్పుడు కంప్లీట్ క్లారిటీ అయితే రాలేదు. మంచు మనోజ్ను ఆస్తుల కోసం వేధిస్తున్నారు అనే ప్రచారం ఎప్పటి నుంచో ఉంది. గతంలో కూడా మంచు విష్ణు తన తమ్ముడిపై దాడి చేశాడనే వార్తలు కూడా వచ్చాయి. ఇక ఇప్పుడు నేరుగా మనోజ్ తనను దారుణంగా కొట్టారు అంటూ కంప్లైంట్ ఇవ్వడం, ఆసుపత్రికి తన భార్యతో కలిసి వెళ్లడం చూసి జనాలు షాక్ అయ్యారు. మంచు ఫ్యామిలీ గొడవలు తొలిసారి రచ్చరచ్చయ్యాయి. ఇన్నాళ్ళు గొడవలు జరుగుతున్నాయనే క్లారిటీ జనాలకున్నా ఈ రేంజ్లో ఎప్పుడు కంప్లీట్ గా క్లారిటీ అయితే రాలేదు. మంచు మనోజ్ను ఆస్తుల కోసం వేధిస్తున్నారు అనే ప్రచారం ఎప్పటి నుంచో ఉంది. గతంలో కూడా మంచు విష్ణు తన తమ్ముడిపై దాడి చేశాడనే వార్తలు కూడా వచ్చాయి. ఇక ఇప్పుడు నేరుగా మనోజ్ తనను దారుణంగా కొట్టారు అంటూ కంప్లైంట్ ఇవ్వడం, ఆసుపత్రికి తన భార్యతో కలిసి వెళ్లడం చూసి జనాలు షాక్ అయ్యారు. అసలు నడవలేని స్థితిలో వెళ్ళాడు మనోజ్. బంజారాహిల్స్ ఆసుపత్రిలో మంచు మనోజ్ జాయిన్ అయ్యాడు. జల్పల్లిలో మనోజ్ ఇంట్లో ఉండగా దుండగులు దాడి చేసినట్లు పోలీసులు గుర్తించారు. భార్య మౌనికతో కలిసి మనోజ్ ఆసుపత్రికి వెళ్ళాడు. నడవలేని స్థితిలో ఉన్న మంచు మనోజ్ వీడియోలు చూసి జనాలు షాక్ అయ్యారు. ఎమర్జెన్సీ వార్డులో చికిత్స చేసిన వైద్యులు అనంతరం పలు పరీక్షలు కూడా నిర్వహించారు. ఇక తన తండ్రి ఆధ్వర్యంలో నడిచే స్కూల్ కు సంబంధించిన సిబ్బంది తనపై దాడి చేశారని మనోజ్ చెప్పినట్లు సమాచారం. ఇప్పటికే మంచు మనోజ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే అసలు తమ ఇంట్లో ఏం జరగలేదని కావాలనే కొన్ని మీడియా సంస్థలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని మంచు కుటుంబం చెప్పే ప్రయత్నం చేసింది. మంచు విష్ణు దీనిని కవర్ చేసే ప్రయత్నం చేశాడు. ఇక మంచు విష్ణు కవర్ డ్రైవ్ కు పోలీసులు రిప్లై ఇచ్చారు. మోహన్ బాబు తనపై దాడి చేసినట్లు మంచు మనోజ్ డైల్ 100 కు ఫోన్ చేసి చెప్పినట్లుగా పహాడీ షరీఫ్ సిఐ నిర్ధారించారు. దీనికి సంబంధించిన వీడియో కూడా వైరల్ అవుతోంది. ఇక ఆసుపత్రిలో నిర్వహించిన పరీక్షల తాలూకా రిపోర్ట్ మీడియాకు లీక్ అయింది. బంజారాహిల్స్ టీఎక్స్ హాస్పిటల్ నుంచి మంచు మనోజ్ డిశ్చార్జ్ అయ్యాడు నిన్న సాయంత్రమే. నేడు మరోసారి టీఎక్స్ హాస్పిటల్కి మంచు మనోజ్ రానున్నట్లు తెలుస్తోంది. మంచు మనోజ్ ఎమ్మెల్సీ పూర్తి చేసిన వైద్యులు రిపోర్ట్లో సంచలన విషయాలు పేర్కొన్నారు. మంచు మనోజ్ పై అనుమానాస్పద దెబ్బలు ఉన్నాయని పోలీసులకు హాస్పిటల్ యాజమాన్యం సమాచారం ఇచ్చింది. ఇంటర్నల్ గా కాలు మెడ భాగంలో దెబ్బలు ఉన్నట్లుగా గుర్తించారు. ఇప్పటికే సిటీ స్కాన్, అల్ట్రాసౌండ్, ఎక్స్రే పరీక్షలు వైద్యులు నిర్వహించారు. దీంతో మంచు మనోజ్ ఇంటికి వెళ్లి స్టేట్మెంట్ రికార్డ్ చేయాలని పోలీసులు భావిస్తున్నారు. అటు పోలీసులపై ఒత్తిడి చేసేందుకు మంచు మోహన్ బాబు ప్రయత్నాలు చేస్తున్నారు.